తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు రావాలని ఆదేశించింది. మహిళలకు ఉచిత బస్సుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచిత బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేసినా తమకు అభ్యంతరం లేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటాగా తీసుకుంది. దీనిపైన 24 ఆగస్టవ తేదీన కమిషన్ ముందు కేటీఆర్ హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే దీనిపైన కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ మహిళలను, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఏమాత్రం తనకు ఇష్టం లేదని, దీని పట్ల తెలంగాణ మహిళలు ఏమైనా నొచ్చుకుని ఉంటే తెలంగాణ ఆడపడుతులందరికీ క్షమాపణ అడుగుతున్నట్లు ట్వీట్ చేసినప్పటికీ కూడా మహిళా కమిషన్ వెనక్కి తగ్గలేదు. ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అంశం సంబంధించిన అంశంలో ప్రభుత్వం చాలా గర్వంగా ముందుకెళ్తుందని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాదాపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల్లో 1.5కు పైగా మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇప్పటి వరకు వినియోగించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. గతంలో గడిచిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పీరియడ్ లో మహిళలపై జరిగినటువంటి అవినీతి మహిళలపై జరిగినటువంటి దాడులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ అన్నింటినీ కూడా గతంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పడేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసేటువంటి సందర్భంలో పర్టికులర్ గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి తెలంగాణ మహిళా కమిషన్ స్పందించి వెంటనే నోటీసులు ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిషన్ స్పందించాలి. 24వ తేదీన అఫీషియల్ గా వ్యక్తిగతంగా హాజరై కమిషన్ ముందు హాజరై తాను చేసిన వ్యాఖ్యలు వివరణ ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ట్వీట్ చేశారు, మహిళలకు క్షమాపణ కోరుతూ అని ఆన్సర్ చేశారు. కాబట్టి అయినప్పటికీ కూడా కమిషన్ అఫీషియల్ గా నోటీసులు జారీ చేసి 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని అయితే ఆదేశించారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.